మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నువ్వు నాకు నచ్చే సినిమా మీరు అనౌన్స్ చేసే సమయానికి మీ దగ్గర కథ లేదని మీరే నిన్న చెప్పారు త్రివిక్రమ్ గారితో మాట్లాడుతూ. అంత ధైర్యం ఏంటి? భాస్కర్ని త్రివిక్రమ్ని వదిలిపెట్టి జర్నీ చేయకూడదు. ఓకే, మనం కలిసి పని చేస్తాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్. త్రివిక్రమ్ గారు మీకు పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి మామూలు రైటర్ కాదు, రాబోయే 2-3 దశాబ్దాలు ఇండస్ట్రీ ఇతందే, ఆ స్పార్క్ కనిపించిన క్షణం ఏంటి? నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చాడు ఒక రోజున. ఆ ఖాళీ ఏరియా ఉంటే దాసీను అట్లా వెళ్దాం కిందకని చెప్పి తిరుగుతూ ఉండగా సినిమా చాలా బాగుంది, ఈ సినిమాతో నువ్వు డైరెక్టర్ అంతే. ఫ్యాక్షన్ సినిమాలు, మాస్ సినిమాలు రాజ్యం వెళ్తున్న కాలం. అలాంటి సమయంలో వెంకటేష్ గారు సింగిల్ ఫైట్ లేకుండా ఈ సినిమాకు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? హీరోగా చేసేటప్పుడు ఆయన డిసైడ్ చేసుకోవాలి, ఆడియన్స్ కోసం చేస్తున్నానా, నా కోసం చేస్తానా, డబ్బుల కోసం చేస్తాను. హీ నోస్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీరు గడిపిన క్షణాలు, ఒక 400 రాత్రులు. మీ సినిమాల్లో మొత్తం 83-84 పాటలు ఆయన రచించారు. ఇంతటి అదృష్టాన్ని పొందారు కదా. నువ్వు నాకు నచ్చే సినిమా ఆ ట్రావెలింగ్లో శాస్త్రి గారితో మీకున్న కొన్ని మూమెంట్స్ పంచుకుంటారు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి అనే పాట 8 రాత్రులు రాశాయండి. బా, రోజు ఫోన్ చేసి ఎరా నేను పాటలకు పనికిరానా అన్నాడు. ఎందుకన్నా సార్ ఆయన మాట? మేబీ అవుట్డేటెడ్ అయిపోతున్నాం మేమిద్దరం, మేమే రైట్ అని అనుకోవడం కరెక్ట్ కాదా? ఇవాళ వాళ్ళతో ట్రావెల్ చేయాలి, మేబీ కొన్ని తప్పులు బహుశా. సునీల్ గారి గురించి, త్రివిక్రమ్ గురించి మాట్లాడుకునే ముందు వాళ్ళిద్దరి స్నేహం మీకు అర్థమైన మొదటి క్షణం ఏంటి? త్రివిక్రమ్ వచ్చి సునీల్ పరిచయం చేసి నా ఫ్రెండ్ ఇతను చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అనగా నాకు అర్థం కాల. సీను ఇతనే కదా నువ్వు చెప్పింది, అవును ఓకే సీన్ అన్నా తప్పితే నాకు నిజంగా అతను అంత బాగా పెర్ఫామ్ చేస్తాడు నాకు తెలియదు. అవుతారు బాబు మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారని అనే సీను. ఆర్తి అగర్వాల్ గారిని ఇక్కడ ప్లేస్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? సంస్కారం కూడా అండి, షెడ్యూల్ అయిపోయి మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ రావడానికి ముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళేదండి. సో దట్ వాజ్ ది కల్చర్. సో షీ ఈజ్ నో మోర్ అనేది ఇట్ హర్ట్స్ ఫర్ సమ్ టైమ్. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ శ్రవంతి రవికిషోర్ గారు. ఇంత సింపుల్గా ఎందుకు చెప్పానంటే ఆయనకు కానీ ఆయన సినిమాలకు కానీ అసలు పరిచయ వాక్యాలు అవసరం లేదు. అంటే ఆయన సినిమాలు ఎలాంటివంటే తొలి ప్రేమలో పరిచయం అయ్యే ఒక ఆడపిల్ల లాంటివి అనమాట. ఆ ఆడపిల్లని మర్చిపోలేము, ఆయన చేసిన సినిమాలని మర్చిపోలేము. ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ మళ్ళీ వాటిని చూసుకొని ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే ఉంటాము. ఈ నేపథ్యంలో ఆయన నిర్మాతగా తీసిన నువ్వు నాకు నచ్చే సినిమా ఇప్పుడు 25 ఏళ్ళ తర్వాత రిలీజ్ కాబోతుంది. దానితో పాటు ఆయన సినీ జర్నీ చాలా పెద్దది. ఈరోజు మనతో శ్రవంతి రవికిషోర్ గారు ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, మీకు ఐడ్రీమ్ ప్రేక్షకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సేమ్ టు యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి ఒక నిర్మాత ఎదురుగా, అంటే తెలుగు సినిమాలో కథకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన నిర్మాత మీరు. అలాంటి నిర్మాత ఎదురుగా కూర్చొని ఈ షో చేయడం కానీ ఇది నాకు మీరు నా సంస్థ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతమంది ప్రేక్షకులు నన్ను పరిచయం చేయటం అది కూడా నా గౌరవంగానే నేను పరిగణిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు యువర్ ఐడియం ఆడియన్స్. సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకు నచ్చే సినిమా గురించి మాట్లాడుకునే ముందుగా మీ బ్యానర్ శ్రవంతి, మల్లాది వెంకటకృష్ణ గారి నవల పేరు అది శ్రవంతి అని. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఆయన నవలని మీరు బ్యానర్ నేమ్గా పెట్టుకున్నారు. ఎందుకు, కారణం ఏంటి? నాకు ఆ నవల చదివినప్పుడు ఆ క్యారెక్టర్ స్రవంతి అనేది ఆ నవల్లో ఒక మెయిన్ క్యారెక్టర్ అండి. ద వే మల్లాది గారు మోల్డెడ్ దట్ క్యారెక్టర్, ఐ రియలీ లవ్డ్ ఇట్ అండి. సో చాలా కాలం అట్లా గుర్తుండిపోయింది. బ్యానర్ నేమ్ ఏం పెడదాం అనుకుని చెన్నై వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు సింధూరా అని ఒక ఐడియా వచ్చింది. తర్వాత స్రవంతి. మేము 2-3 స్నేహితులను కలిసి సినిమాలు చేద్దామని అప్పుడు చెన్నై వెళ్ళాం. సాయిబాబు గారిని, తమ్ముడు సత్యం అని. సో రకరకాలుగా అనుకుంటున్నప్పుడు నాకు ఎక్కువ స్రవంతి అనేది బాగుంటుందేమో అని అనిపించి ఈ రిఫరెన్స్తో తర్వాత మల్లాది గారు నేను కలిసి జయత్రాత్రప్పుడు కొన్ని రోజులు ట్రావెల్ చేశాను. నాగార్జున గారి మూవీ. సో వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ దట్ టైం. సార్, తర్వాత ఇంకెవరి జీవితాలు అలా అనుకోండి. యాక్చువల్గా నాకు చిన్నప్పుడు మీరు తెలియదు సార్, చాలా చిన్న వయసులో మీది, బట్ మీ బ్యానర్ తెలుసు, స్రవంతి మూవీస్ అని చెప్పేసి. నాకు మీ బ్యానర్ పేరు అయినప్పుడల్లా కూడా మన ఆ పుస్తకం పైన
అమ్మాయి కళ్ళు క్లోజ్ షాట్ పెట్టి ఒక బొట్టు పెట్టుకొని ఉంటుంది స్రవంతి బుక్ నావల్ మీద అట్ట పైన. నాకు ఆ స్రవంతి మూవీస్ బ్యానర్ అనగానే ఆ విజువల్ గుర్తొస్తూ ఉండేదన్నమాట. సో చాలా ఇట్లా మీతో కూర్చోవడం బాగుంది. సంతోషం అండి. అండ్ నువ్వు నాకు నచ్చే విషయానికి వస్తే సార్, యాక్చువల్గా నువ్వు నాకు నచ్చే సినిమా మీరు అనౌన్స్ చేసే సమయానికి మీ దగ్గర కథ లేదని మీరే నిన్న చెప్పారు త్రివిక్రమ్ గారితో మాట్లాడుతూ. అంత ధైర్యం ఏంటి? నువ్వే కావాలి కలిసి జర్నీ చేసాము. అది రామోజీరావు గారి సంస్థకి చేయడం జరిగింది. సార్ సో అప్పటికి అందరికీ కూడా సక్సెస్ కావాలి అనే పరిస్థితి మాది. నాది కానీ, విజయభాస్కర్ కానీ, త్రివిక్రమ్ కానీ, కోటి, సీతారాం శాస్త్రి, సుచిత్ర చంద్రబోస్, మేమందరం కూడా చాలా లో ఎబ్లో ఉండేవాళ్ళం. సార్ మేము మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అంటే ప్రూవ్ చేసుకోవాలంటే మనం కావాలనుకుంటే జరిగేది కదండి. మన శక్తినంతా వినియోగించి ప్రతిరోజు దానితో ప్రయాణం చేసి సార్ చేసిన సినిమా అది. ఆ జర్నీలో వీళ్ళు బాగా దగ్గరయ్యారు, భాస్కరును త్రివిక్రమ్. ఎందుకు చెప్తానంటేనండి, ఇది నా పరిచయం వాళ్ళతో దగ్గరతనం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. భాస్కర్ని త్రివిక్రమ్ని వదిలిపెట్టి జర్నీ చేయకూడదు. ఓకే. సో డెఫినెట్గా మనం కలిసి ప్రయాణం చేయాలి. వాళ్ళిద్దరికీ కూడా నా మీద అంత వాటి కాల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. సో రిలీజ్కి చాలా ముందే నేను వాళ్ళిద్దరికీ కొంత అమౌంట్గా ఇచ్చి మనం కలిసి పని చేస్తాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్. ఓకే. అంటే నాకు సినిమా చేసే ఆర్థిక స్తోమత అంత గొప్పగా లేదు అప్పుడు. సార్ బట్ వీళ్ళతో మాత్రం ప్రయాణం చేయాలి, ఈ సినిమా సక్సెస్ అవుతుందని పూర్తి నమ్మకం. సో అక్టోబర్ 13, 2000లో రిలీజ్ అయిందండి. ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేసుకోండి, నో ప్రెషర్ పెట్టాలంటే త్రివిక్రమ్ అన్నాడు వెంకటేష్తో చేద్దామని. మీకు ఎవరితో కావాలంటే వాళ్ళతో చేయండి, సార్ నాకు అభ్యంతరం లేదు, ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ, బట్ డోంట్ టేక్ ది ప్రెషర్ ఓకే అని అంటే వాళ్ళు ఇట్లా వర్క్ స్టార్ట్ చేస్తా. త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా ఒక 30 days ఏమీ ఇంకా కదలలేదు, 15 రోజులు మొత్తం అయిపోయిందన్నారు స్క్రిప్ట్. ఓకే. అంత వేగంగా జరిగింది అది. సో అది అయిన తర్వాత వెంకటేష్ గారికి చెప్పడం, ఇమీడియట్గా మనం చేస్తున్నాం కిషోర్ అని చెప్పడం, అట్లా వేగంగా జరిగిపోయినాయి అన్నీ. సార్ అంటే యాక్చువల్గా మీరు ఈ సినిమాకి ముందు అంటే నువ్వే కావాలి ముందు కానీ నువ్వు నాకు నచ్చే ముందు కానీ అంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేను అని చెప్పి మీరు చెప్పారు సార్. బట్ నా డౌట్ ఏంటంటే 90s ఎండింగ్లో మీరు అంటే ఆ 90s మిడిల్ నుంచి ఎండింగ్ వరకు ఈవీవి గారితో చాలా సినిమాలు చేస్తూ వచ్చారు. మీరు ప్రజెంటర్గా ఉన్నారు కానీ బట్ అవి మీ సినిమాలే కదా. కృష్ణారెడ్డి గారితో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు తీశాను. మావ చిగురు, ఎగిరే పవర్మ, అవును, మనసులో మాట, ఇన్ బిట్వీన్ గిల్లి కజ్జాలు చేశాను. ఈ 4 అయిన తర్వాత పిల్ల నచ్చింది అనే సినిమా ఈవీవి గారితో చేశాను. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే అండి, మనసులో మాటకి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాం. నేను ఎవరిని బ్లేమ్ చేయను, నేనే ఖర్చు పెడతా. ఐ డోంట్ గివ్ బ్లేమ్ ఎనీ వన్. ఎందుకంటే నచ్చింది సినిమా, డెఫినెట్గా ఆడుతుందని నమ్మకం. ఆడకపోయినా ఆ సినిమా ఆ కథకి ఎంత డిమాండ్ చేస్తుందో అంత ఖర్చు పెట్టాలి, నమ్మాను. సో దాంట్లో ఆర్థికంగా విపరీతమైన నష్టాలు వచ్చింది. ఓకే. అట్ ది సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది, ఆబ్లిగేషన్ల మీద చేయాల్సి వచ్చాయి కొన్ని సినిమాలు. సో 1999 ఎండింగ్కి చాలా చాలా డైర్ స్ట్రేట్స్, చెప్పుకోలేనంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఓకే అని అనుకుంటానే ఈ కథను తీసుకెళ్ళి ఆయనకి ఇది సర్కమ్స్టాన్సెస్ అంటే ఇమీడియట్గా నీకు నమ్మకం ఉంటే చేసే కిషోర్, ఓకే, నేను త్రివిక్రమే ఉన్నాము. సో ఆ విధంగా ఈ ప్రయాణం స్టార్ట్ అయింది. సో త్రివిక్రమ్ అంటే ఆ బాండేజ్ కానీ, విజయభాస్కర్ కానీ. విజయభాస్కర్తో ప్రయాణం ఎట్లా అంటే అండి, తను ప్రార్థన సినిమా చేసిన తర్వాత ఖాళీగా ఉండేవాడు. సురేష్ గారితో చేశారు. సురేష్తో. అవును. తనకు సినిమాలు లేవు సార్. అట్ ది సేమ్ టైం నేను అన్ని ఫేజెస్ అండి. అప్పుడు కొన్ని సినిమాలు చేసి బాగా నష్టపోయి ఉన్నాం. ఏం చేద్దామని బెనర్జీ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు కదండి, బెనర్జీ తీసుకొచ్చాడు నా దగ్గరికి విజయభాస్కర్ని. ఓకే. ఇట్లా చాలా మంచి. సో మనం మళ్ళీ నిలదొక్కోవాలంటే కొన్ని అప్పుడే టీవీ సీరియల్స్ ఎన్ని వస్తున్నాయి. సో ఈ టీవీకి ఏమైనా ఎపిసోడ్స్ చేద్దామా అని ఒక 13 ఎపిసోడ్స్కి రాసుకున్నామండి. కానీ భాస్కర్ ఎక్కువ రాసేవాడు. సో కొన్నాళ్ళు ఒక 2 months అట్లా స్పెండ్ చేసాం టైం. హైదరాబాద్ వచ్చి అది వాళ్ళకి ఇస్తే ఒక టెస్ట్ ఒక ఎపిసోడ్ ఏదో షూట్ చేసుకురామన్నారు. బాగుంది, ఆ ఎపిసోడ్లో అన్ని మనం షూట్ చేసి మన డబ్బులతో సినిమా తీసేవాళ్ళం కదా భాస్కర్, ఆ ఇబ్బందులు ఉండబట్టే కదా అని అనుకుని, సరే మళ్ళీ నేను సినిమా చేసే రోజున మనం కలిసి చేద్దామయ్యా అని మళ్ళీ విడిపోయాం అప్పుడు. ఓకే. ఆ తర్వాత ఈ మావ చిగుళ్ళు ఈ సినిమాలన్నీ చేసి మళ్ళీ ఇబ్బందులు పడి ఫైనల్గా ఈ సబ్జెక్ట్ చూసినప్పుడు భాస్కరే పర్ఫెక్ట్ అని ఆ రోజు డెసిషన్ చేసుకున్నాను. నేను ఆ రోజు రాత్రి ఫోన్ చేశా, భాస్కర్ మనం కలిసి పని చేస్తున్నాం అని. సో అట్లా అంత దగ్గర అయ్యాం మేము. సో అప్పుడైనా త్రివిక్రమ్ గారిని ఎట్లా కలిశానంటే 99లో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.
దాని సినిమాలకి భాస్కర్ త్రివిక్రమ్ కలిసి వెళ్తూ ఉండేవారు, నేను వెళ్తూ ఉండేవాడిని. అప్పుడే మీరు చెప్పిన పిల్ల నచ్చిన షూటింగ్ జరుగుతూ ఉండేది. ఓకే. సో నైట్ టైము ఆ సినిమాలకు వెళ్ళినప్పుడు భాస్కర్ని కలిసినప్పుడు త్రివిక్రమ్ పరిచయం చేశాడు. అతను ఎవరో బెంగాల్ నుంచి పారిపోయి వచ్చిన రచితలాగా ఉండేవాడు, మెడలో వేసుకుని జుబ్బా వేసుకుని ఎవరయ్యా అంటే ఒక మేధావైన అభిప్రాయం కలిగింది. ఓకే. సో ఆ తర్వాత నువ్వే కావాలప్పుడు తను సజెస్ట్ చేశాడు త్రివిక్రమ్ అంటే. అప్పుడు త్రివిక్రమ్ని కలవటం, ఇక అక్కడి నుంచి హిస్టరీ. సార్, నువ్వు నాకు నచ్చే సినిమా విశేషాల్లోకి వెళ్ళే ముందు నాకు ఒక క్వశ్చన్కి సమాధానం కావాలి. త్రివిక్రమ్ గారు మీకు పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి మామూలు రైటర్ కాదు, రాబోయే దశాబ్దాన్ని ఇంకో 2-3 దశాబ్దాలు ఇండస్ట్రీ ఇతందే అని మీకు అర్థమైన క్షణం ఒకటి ఉంటుంది కదా సార్, ఆ స్పార్క్ కనిపించిన క్షణం ఏంటి? ఆ సంఘటన ఏమన్నా గుర్తుందా? నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చాడు ఒక రోజున. ఖాళీగా ఉన్నాము, నేను బాగా సీరియట్లు కాల్చేవాడిని ఆ రోజులు. ఆ ఖాళీ ఏరియా ఉంటే దాసీను అట్లా వెళ్దాం కిందకని చెప్పి తిరుగుతూ ఉండగా ఒక కథ చెప్తా అన్నాడు. అట్లా తిరుగుతానే 1.5 గంట కథ చెప్పాడు. అదే నువ్వే కథ. ఓకే. సినిమా చాలా బాగుంది, ఈ సినిమాతో నువ్వు డైరెక్టర్ అంతే. సో అంతేనండి, ఇంకా తనకి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఏదనేది నువ్వే కావాలి స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఫర్ ఎవర్. ఓకే. సో నేను కోటికి ఈ సినిమా రికార్డింగ్ అప్పుడు పంపించా. ఏంటి కోటి నీ అభిప్రాయం సినిమా గురించి అంటే, భయ్యా భాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ నువ్వు పెట్టుకుని 30 సినిమాలు చేయొచ్చు, అసలు వెనక తిరిగి ఆలోచించక్కర్లా అనే మాట కోటి అన్నాడు ఆ రోజున. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అండి. అంటే అతను ఇంత దూరం వెళ్తాడు అని మనం ఏమైనా చెప్పలేము ఆ రోజున. బట్ హీఈస్ ఎ పర్సన్ విత్ ఎ స్పార్క్, ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఆ విధంగానే నువ్వు నాకు నచ్చవుతో ట్రావెల్ అయ్యి ఆ ప్రాసెస్లోనే నువ్వేకి వెళ్ళటం, ఆ సినిమా చేయడం జరిగింది. అండ్ నువ్వు నాకు నచ్చే విషయానికి వస్తే, ఫస్ట్ మీరు మాట్లాడిన ఇంటర్వ్యూల నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకుని, ఈ సినిమా త్రివిక్రమ్ గారు రాశారు, మీరు ప్రొడ్యూస్ చేశారు అండ్ డైరెక్ట్ చేశారు, అంతా ఓకే. బట్ ఈ సినిమాలో ఎక్కడ ఫైట్స్ ఉండవు. ఆ సమయంలో తెలుగు సినిమా ఎలా ఉందంటే ఫ్యాక్షన్ సినిమాలు, మాస్ సినిమాలు రాజ్యం వెళ్తున్న కాలం. అలాంటి సమయంలో వెంకటేష్ గారు సింగిల్ ఫైట్ లేకుండా ఈ సినిమాకు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? డెఫినెట్గా నువ్వే కావాలి చూడటం జరిగి ఉండొచ్చు అండి. అట్ ది సేమ్ టైం నువ్వే కావాలి గురించి విన్నా కానీ భాస్కర్ త్రివిక్రమ్ల ప్రతిభ గురించి తెలిసి ఉంటుంది. సో దాని కంటిన్యూషన్ ఆయన కథ చెప్పటం త్రివిక్రమ్, ఇమీడియట్గా వెంకటేష్ గారు కనెక్ట్ అవటం. హీరోగా చేసేటప్పుడు ఆయన డిసైడ్ చేసుకోవాలి, నేను నా ఆడియన్స్ కోసం చేస్తున్నానా, నా కోసం చేస్తున్నానా, డబ్బుల కోసం చేస్తున్నాను. హీ నోస్ వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ హీ హ్యాస్ టు చూస్. సో ఆ క్యారెక్టరైజేషన్ నచ్చింది వెంకటేష్ గారికి. అందుకే కథ వినంగానే కిందకి దిగి వచ్చి పైనుంచి కిషోర్ మనం చేస్తున్నాం అనే మాట జరగటం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతకాలం ఇంతమందికి అభిమాన నటుడుగా ఉన్నాడంటే వెంకీ, దట్స్ బికాస్ ఆఫ్ హిజ్ సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అండి. అట్లా పట్టుకోవటం అందరి వల్ల కాదండి. అందుకే వెంకటేష్ గారు కొన్ని రీమేక్స్ చేసిన అన్ని సోల్ ఉన్న సినిమాలే అవుతాయి. అవును, 10 కాలాల పాటు గుర్తుండిపోయే క్యారెక్టర్ లాగానే ఉంటుంది. చాలా మందికి తెలియదు సార్ ఈ రీమేక్ అని, మన సినిమాలు అనుకుంటూ ఉంటారు. అదే ఎస్ బికాస్ హీ సో డెడికేటెడ్, హీ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఒక వ్యక్తి దీన్ని మరో గుండమ్మ కథ అని పోల్చారంట. ఈరోజు వారు ఏ సమయంలో చెప్పారో తెలియదు, కానీ ఈరోజు చాలామంది గుండమ్మ కథ తరువాత ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎన్నిసార్లు అయినా చూసే సినిమా నువ్వు నాకు నచ్చావు మాత్రమే. ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు? మీరు చెప్తే వింటాక సంతోషంగానే ఉందండి, కానీ గుండమ్మ కథ ఆ క్లాసిక్స్ సార్. సో పెద్ద నటులు ఇందులో తక్కువ దీన్ని తగ్గించి చెప్పడం కాదు. ఇది మంచి సినిమా, డెఫినెట్గా ఆహ్లాదపరిచే సినిమా, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. వాటి పక్కన చేర్చడం వినడానికి బాగానే ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దే ఆర్ రియల్ గుడ్ ఫిల్మ్స్. బట్ నువ్వు నాకు నచ్చి చూడంగానే వెంకటేష్ గారి వైఫ్ త్రివిక్రమ్తో ఆ రోజునే దిస్ ఈజ్ గోయింగ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్, నెక్స్ట్ 15-20 years అని చెప్పడం. నిన్న ఇంటర్వ్యూ అప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాడు. అనుకున్నట్టుగానే అట్లాగే జరిగింది. మనకు తెలియదండి ఆ టైంకి, నువ్వే కావాలి చేస్తున్నప్పుడు మాకు తెలియదు అంత పెద్ద హిట్ అవుతుందని. నువ్వు నాకు నచ్చావు రాసేటప్పుడు చేసేటప్పుడు మాకు తెలియదు దీన్ని 10 కాలాల పాటు అంతగా ఆదరిస్తారని, ఇంకా ఆదరిస్తూనే ఉంటారని. సో మన ప్రయత్నం మనం చేసాం. బాగా సక్సెస్ సినిమాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అట్లాగే ఎంతే కష్టపడి ఇష్టపడి చేసే సినిమాలు, పోయిన సినిమాలు కూడా ఉంటాయి సార్, జనం ఆదరించని. సో వాటిని మనం పట్టించుకోకుండా వెళ్ళడం తప్పు అవుతుంది. సార్, వీ లవ్ దెమ్ ఈక్వల్లీ. సార్, సో ప్రేక్షకులకు కానీ ఇంకోళ్ళకి కానీ మనం తలుచుకోవడానికి కానీ ఎక్కువ ఇష్టపడేది సక్సెస్సే. బట్ అట్ ది బ్యాక్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీ ఆల్వేస్ రిమెంబర్ ద ఫిలిమ్స్ ఆ ప్రాసెస్ దట్ డిడ్ నాట్ డూ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్మేట్స్ అనే సినిమా నాకు చాలా ఇష్టం. అవును సార్.
బాక్స్ ఆఫీస్ దగ్గర సుమంత్ గారు. సరిగ్గా, అట్లాగే మనసులో మాట, మ్మ్. ఈ సినిమాలని చాలా ప్రేమించే చేసాం. సో వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోము, మీరు అడగరు కూడా. సార్ ఎందుకంటే ఎక్కడో డెఫిషియన్సీ ఉండి ఉంటుందండి సార్ ఆడియన్స్ కనెక్ట్ అవటంలో. లేదు సార్, క్లాస్మేట్ మూవీ నేను ఆ రోజు థియేటర్లో చూశాను. ఓహో. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ నువ్వు నాకు నచ్చే సినిమా అంటే సెట్స్ మీదకి వెళ్ళకముందు ఫైల్లో ఆ స్క్రిప్ట్ పెట్టుకొని ఆ ఫైల్లో ఆ సూట్ కేసులో కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నట్టు భావిస్తూ మొత్తం గర్వంగా తిరిగేవారట మీరు. అంత బాగా నచ్చిందండి ఆ స్క్రిప్ట్ నాకు. డెఫినెట్గా 2 భాగాలుగా ఉండేది, ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత. మ్మ్. నేను ఇప్పుడు నాకు కొంచెం బ్యాక్ పెయిన్తో కింద పడుకునేవాడిని పరుపు వేసుకుని సాప్ మీదే. నా పక్కనే ఉండే ఎప్పుడు మెలకు వచ్చినా చదువుకోవడం, ఎంజాయ్ చేయటం. మ్మ్. సో ఆల్మోస్ట్ కంటతా వచ్చేది. నాయుడు గారు కూడా ఏమయ్యా ఏంటి చేతిలో అనేవాడు స్క్రిప్ట్ అంటే. ఐ మీన్ హీ రియలీ యూస్ టు అప్రిషియేట్ పీపుల్ హూ క్యారీడ్ ఎ స్క్రిప్ట్, హూ రియలీ బిలీవ్డ్ ఇన్ ది స్క్రిప్ట్. మ్మ్. సో అట్లా నువ్వు నాకు నచ్చావు వాజ్ ఎ స్పెషల్ ఫిల్మ్ అండి. మ్మ్. వీ రియలీ ఎంజాయిడ్ సార్ మేకింగ్ ద ఫిలిం, రీడింగ్ ద స్క్రిప్ట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సార్ నువ్వు నాకు నచ్చే సినిమాకి మీరందరూ పడ్డ కష్టం ఓకే, అదంతా ఒక ఎత్తు అయితే ఆ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చింది మాత్రం ఆర్తి అగర్వాల్ గారు. సో అంటే దాంట్లో ఒక షాట్ ఉంటుంది సార్ సినిమాలో. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఇంకో హీరోయిన్ పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి మెట్ల మీద నుంచి ఆమె రెడ్ శారీ కట్టుకొని అట్లా మెట్ల నుంచి దిగుతా వస్తుంటుంది అనమాట. వెంకటేష్ గారు ఒక ఎక్స్ప్రెషన్తో అలా ఒక దేవతను చూసిన ఫీలింగ్స్తో అలాగే ఆగిపోతారు. అప్పుడు కళ్యాగ్ రాస్తుంది. అప్పుడు అమ్మాయి అస్సలు వాట్ ఏ షాట్స్. అంటే ఆర్తి అగర్వాల్ గారిని ఇక్కడ ప్లేస్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ షాట్ గురించి చెప్పారు కాబట్టి భాస్కర్ చాలా ఇమాజిన్ చేసుకున్నాడు ఆ షాట్ ఎలా ఉండాలో. సో సినిమా అంతా మేము ఊటీలో చేసాం, ఈ రెలవెంట్ పార్ట్స్ అవన్నీ కూడా. బట్ తనకు అక్కడ ఏ లొకేషన్ నచ్చలా. ఇక్కడ రామానాయుడులో రామచంద్రపురం సెట్ ఒకటి ఉంటుంది, ఓకే, ఇంటి సెట్ ఒకటి ఉండేది. ఆ మెట్లు చూడగానే ఇది కదా తను నాకు కావాల్సిందని అనుకున్నాడు తను. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ రంగా గారు అంతా సెటప్ చేశారు. సో లొకేషన్ కానీ ప్రతిదండి ఆ బ్యూటీ యాడ్ చేయటం అనేది 4 మాటలు చెప్పేస్తే అయిపోద్ది సీన్. సార్ సో మీకు ఎందుకంత బాగా గుర్తుంది ఆ విజువల్, ఆమె మెట్ల మీద నుంచి దిగి రావటం, అవును, ఆ తర్వాత వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, దీనికి అమ్మాయి ఇచ్చిన రియాక్షన్ కానీ, ఇట్స్ బేసికలీ డైరెక్టర్స్ విజన్ అండి ఈ షార్ట్ మేకింగ్. ఓకే, మేము 2-3 అమ్మాయిలు ఇక్కడ అనుకున్నాం ఈ సినిమాలో. అంటే వెంకటేష్ గారు పక్కన మ్యాచ్ అయ్యి హీరోయిన్, ఓకే, కొంచెం ఆ స్టేచర్ ఉండాలి అని అనుకున్నప్పుడు భాస్కర్కి ఏంటంటే రిచా పల్లోడ్ ఇంట్రడ్యూస్ చేశాను, నువ్వే కావాలి. షీ వాజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దట్ ఫిలిం. తనకి కొత్త అమ్మాయి అయితే క్యారెక్టర్ కనపడుతుంది, ఆల్రెడీ చేసే అమ్మాయి అయితే ఆర్టిస్ట్ కనపడుతుంది. చిన్న సందేహం ఉండేది, ఆ స్టార్డమ్ స్టార్డమ్ అన్నీ కనపడకూడదు. షుడ్ నాట్ సీ సమ్ నోన్ ఆర్టిస్ట్ దేర్. ఈ అమ్మాయి త్రిష, మాళవిక, ఇట్లా కాకుండా ఈ అమ్మాయి నందిని అని తెలియాలంటే కొత్త అమ్మాయి కావాలి. సో ఆ ప్రాసెస్లో తను బాంబే వెళ్ళి అక్కడ మోడలింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరితో మాట్లాడితే ఈ అమ్మాయి ఫోటో చూడటం తటస్థించింది. ఎవరు అమ్మాయి అంటే ఆల్రెడీ పాగల్ పని అని ఒక హిందీ సినిమా మూవీ చేస్తున్నారు, దట్ వాజ్ ఎ ఫెయిల్యూర్. సో షీ వెంట్ బ్యాక్ టు అమెరికా, దట్స్ వేర్ షీ కేమ్ ఫ్రమ్, న్యూయార్క్. భాస్కర్కి ఏమో అమ్మాయిని చూడలేదు, మరి ఆ అమ్మాయి సినిమాకి సంబంధించిన ఒక క్లిప్ చూసాడో లేదో కూడా తెలియదు. మరి ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి అనేది నేను ఎందుకు అనుకున్నాడో కూడా తెలియదు. సో భాస్కర్ చెప్పి సార్ ఈ అమ్మాయితో బాగుంది సార్ అంటే వీ జస్ట్ ట్రస్టెడ్ హిమ్. ఆ అమ్మాయిని నమ్మి అప్పుడు న్యూయార్క్ నుంచి పిలిపించి ఇక్కడ స్క్రీన్ టెస్ట్ అని అరేంజ్ చేసి ఇమీడియట్గా విల్ గో హెడ్ విత్ ది షూటింగ్. సో అట్లా జరిగిందండి. సచ్ ఎ గ్రేట్ సోల్ అండి అమ్మాయి, సచ్ ఎ డెడికేటెడ్ ఫీమేల్ షీ వాజ్. అన్ని మధుర క్షణాలు పాపం మన మధ్య లేదు ఇప్పుడు. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎంత పరితపించేదో అని ప్రతి ఆస్పెక్ట్కి. తనకి ఎంతో బాగా పోయినప్పటికీ కూడా లిరిక్స్ అని కంఠస్థం చేసి వచ్చేది. అమ్మాయికి ఏమీ ఈ భాషే తెలియదు. బేసికలీ షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ న్యూయార్క్. ఈ తెలుగు లిరిక్స్ని కంఠస్థం చేసి అక్కడికి వచ్చి ఉన్నమాట చెప్పనివ్వు కానీ ఏదైనా చూడండి ఎంత చక్కగా అసలు లిప్సింగ్ కానీ లంగా ఓణి వేసినప్పుడు ఎంత తిరిగింటి అమ్మాయిలాగా కనపడటం. కరెక్ట్. ఆ సంస్కారం కూడా అండి షెడ్యూల్ అయిపోయి మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ రావడానికి ముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళేదండి. సో దట్ వాజ్ ది కల్చర్. వి ఆల్ మిస్. అంటే నేను సబ్జెక్ట్ నుంచి కాస్త డివియేట్ అవుతున్నాను అనుకోకపోతే ప్లీజ్. ఆమె మరణం జరిగిన తర్వాత మీకు ఆ ఇన్సిడెంట్ ఎలా తెలిసింది, మీ రియాక్షన్ ఏంటి? మీరు అప్పటికి తను అమెరికా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడం చేసింది అనుకుంటే వీ లాస్ట్ టచ్ అండి, తెలియదు.
we feel bad అండి, like such a beautiful girl, such a wonderful person she was, she is no more అనేది it hurts you for some time, then we move on. సార్ అండ్ మళ్ళీ నువ్వు నాకు నచ్చే విషయానికి వస్తే Yeah. మీ సినిమాలన్నిటికి కూడా పాటలు అంటే స్రవంతి అంటే పాటలు, పాటలు అంటే స్రవంతి, ఒక ప్రాణం పెట్టేస్తారు పాటల విషయంలో. ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీరు గడిపిన క్షణాలు, ఒక 400 రాత్రులు ఆయనతో పాట రాసేటప్పుడు ఆయన పక్కనే ఉండడం ఎంతో తక్కువ మందికి మాత్రమే దొరికే అదృష్టం. మీ సినిమాల్లో మొత్తం 84 పాటలకు ఆయన రచించారు, ఆ పాటలు రచించారు. ఇంతటి అదృష్టాన్ని పొందారు కదా. నువ్వు నాకు నచ్చావు సినిమా ఆ ట్రావెలింగ్లో శాస్త్రి గారితో మీకున్న కొన్ని మూమెంట్స్ పంచుకుంటారు. తప్పకుండా అండి. యాక్చువల్గా శాస్త్రి గారితో నా ప్రయాణం లేడీస్ టైలర్ 1986 అండి. అప్పుడే చెన్నై షిఫ్ట్ అయ్యాం. అంటే నాది మొదటి సినిమా. శాస్త్రి గారు కూడా అంతకుముందు సిరివెన్నెల సినిమా రాసి, సార్ అప్పటికి ఇంకా ఫ్యామిలీ అక్కడికి రాలేదు. అందరం అక్కడ మైగ్రేట్ అవుతున్నారు. సో ఎక్కువ టైము మాతోనే గడిపేవాడు. మా అందరిది ఒకటి ఏజ్. శాస్త్రి గారు 1955 మే, నేను 55 జూలై సార్ డేట్స్ ఆఫ్ బర్త్. సో ఎప్పుడు నన్ను నెల తక్కువ కానీ అనేవాడు, అరే రవి. సో దట్ బాండేజ్ వాజ్ డిఫరెంట్. నువ్వు నాకు నచ్చావుకు వచ్చినప్పుడు అప్పుడే నువ్వే కావాలి రాసున్నాడు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడందుకు పాట ఎంత గొప్ప పాట, మొత్తం సినిమా అంతటిని. అవును. సో నువ్వు నాకు నచ్చావు కూడా తనే రాయాలి మొత్తం సార్ న్యాచురల్గా. భువనచంద్ర గారితో ఒక పాట రాయించుకోవడం భాస్కర్ గారికి అలవాటు. ప్రీతమా సాంగ్ అందుకుని ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం, భువనచంద్ర గారు రాశారు. ఇక అక్కడి నుంచి ఈయన రంగప్రవేశం చేశాడు ఓకే శాస్త్రి గారు. సో ప్రతి పాట ఒక మరుపురాని ఇదేనండి. ఆకాశం అదే మబ్బులతో వేయాలి మన పందిరి పాట, ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి అనే పాట 8 రాత్రులు రాశాడండి. బా తను తృప్తి పొందడం అయ్యేదాకా మనకి తను హ్యాపీ ఫీల్ అయితే తప్పితే బాగుంది కదా అయిపోయింది కదంటే తను ఫినిష్ అయింది అనుకున్న తర్వాతే మనకి ఇస్తాడు. మన కోసం రాయడు, తన కోసం రాసుకుంటాడు. మనం తృప్తి చెందేదాకా రాస్తాడు. ఓకే. సో ఇట్స్ నాట్ కమర్షియల్. త్రివిక్రమ్ చెప్పాడు ఆయన, దీన్ని ఒక సేక్రెడ్ ప్రొఫెషన్ కింద తీసుకున్నాడు, ఒక పవిత్రమైన వృత్తి ఇది. సో అట్లాగే చేశాడు అన్ని పాటలకి. అంత మదన పడేవాడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు చిన్న చిన్న వాటికి. అంటే నీకు తెలియదు, నువ్వు ఉండు, నేను ఇదే కరెక్ట్ అని ఇప్పుడు అనలేదండి ఆయన. ఓకే. మనం చాలా చిన్నవాళ్ళం. ఇప్పుడు వెనక తిరిగి ఆలోచించుకుంటే ఇది కాదులే అని అంత సాహసం ఎట్లా చేయగలుగుతాను నేను? ఆ పరిచయం ద్వారానా, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు చేయలేరేమో. కరెక్ట్. సో ఆ ఇంటిమసీ, సో తను రాసి ఆ ఫ్లోలో భాగం తను అట్లా. అందుకనే తనతో ఉండటం ఇష్టం నాకు. ఉండాల్సిన అవసరం లేదు. అవును. శాస్త్రి గారు నేను ఉండాలని కోరుకోలే ఏ రోజున అక్కడ. బట్ నాకు అక్కడ ఉండటం ఇష్టం, తనకే ఇష్టమే. ఏదన్నా ఒక గొప్ప పదం వచ్చినప్పుడు అది ఏం చేసావంటే అండి, పేపర్ల మీద వెనకాల ఇదే ధ్యాస తనకి. అందులోనే లీనమైపోయి ఉండి తత్కారానికి చిన్న చిన్న మాటలు రాసుకునేవాడు. అందులో మంచి మాట పోద్దేమో తను వదులుకుంటాడు, ఇటీ అని పేపర్ లాక్కునేవాడిని. ఇది బాగుందిగా రావుడు, ఇదేంటి, దీనికి ఏంటి ఇది అని అక్కడ పెట్టి ఎప్పుడు మళ్ళీ పట్టుకొచ్చేవాడు దాన్ని. సో ద ట్రావెల్ వాజ్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ అండి. గొడవలు కూడా పడ్డారంట శాస్త్రి గారితో మీరు? గొడవలే ఉంటాయి. గొడవలు అంటే ఆ సందర్భంలో అది ఇంకా భార్యాభర్తల గొడవలాగా? అబ్బే అట్లా గొడవలు పడేంత పాట కోసమే, అల్లరి పాట కోసమే. మనకి అర్హత ఎక్కడుంది? ఆయనది ఇది కాదు, ఇది ఉండాలి అని చెప్పి స్థాయి ఎక్కడుంది? లేదు కదా. వినంగానే బాగుందా లేదా చెవులకి అంతవరకు చెప్పగలం కానీ అందులో తప్పులు బేరీ చేసే శక్తి మందేంటి? మంది కాదు. కరెక్ట్. సో తర్వాత ఒకరోజు ఫోన్ చేశాడు. కొన్ని పాటలకి తను రాయటానికి ఎందుకు వేరే రాయాల్సి వచ్చింది. తను రోజు ఫోన్ చేసి, ఎరా నేను పాటలకి పనికిరానా అన్నాడు. అయ్యా, అంటే రాముడు, మన ఇద్దరం కావాలనుకుంది వేరే వాళ్ళు దిద్దటం నాకు ఇష్టం ఉండదు. నువ్వు రాసింది నేను అనుకున్నది వేరే వాళ్ళు ఇది కాదు అని అనటం నేను సహించలేను. వాళ్ళ పరిస్థితులు అట్లా ఉంటున్నాయి బుద్ధి మనకి అని. ఇంకా ఆఖరి సినిమా రెడ్ సినిమాకి నేను తీసిన లాస్ట్ సినిమా, దాంట్లో 2 పాటలు ఆయనే రాశారు, 3 పాటలు. సో ఎవరు ఇంటర్ఫియర్ కాకుండా ఇది నా పాట అని అనుకున్నప్పుడు ఆయనతో
బికాస్ బేసికలీ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి అండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఇన్ మైండ్, బట్ స్టిల్ శాస్త్రి గారు రాసిన దాన్ని దిద్దడం అనేది నాకు ఇష్టం ఉండేది కాదు, వేలు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆయనకంటే ఎంతో పెద్దవాళ్ళు ఇది తప్పు అని అన్నాళ్ళు తప్పితే ఆయనకంటే పెద్దవాళ్ళు నాకు ఎవరు లేరు అక్కడ. ఎవరున్నారు ఆయన సమకాలికులు? ఆయనే కదా మనకి. సో అట్ ది సేమ్ టైం ఆయనే ఎవ్రీథింగ్. ఆయన రాసి ఇచ్చాడంటే అది వేదం కింద తీసుకోవాలి మనం. దాన్ని ఇది బాగాలేదు అనే మాట అసలు ఎట్టా అనగలవు నువ్వు? ఎందుకన్నా సార్ ఆయన ఆ మాట? అంటే నేను కూడా కొంచెం ఆ డిస్టెన్స్లో ఈ కమర్షియల్ మోసలోకి వెళ్ళిపోతున్నాం మనం పాటలు. ఇదివరకు మనం నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, ఎలా చెప్పడం, అట్లాంటి సినిమాల పంథాలో నుంచి కొంచెం దూరం వెళ్ళామనుకోండి, మేబీ అవుట్డేటెడ్ అయిపోతున్నాం మేమిద్దరం. మేమే రైట్ అని అనుకోవడం కరెక్ట్ కాదా? ఇవాళ వాళ్ళతో ట్రావెల్ చేయాలి, మేబీ కొన్ని తప్పులు బహుశా నేను చేసి ఉండొచ్చు. ఐ డోంట్ రియలీ నో ద రీజన్స్, బట్ మీ స్టార్ట్ కోటి గారితో అంతే 14 సినిమాలు కలిసి పనిచేసాం. సార్ నేనంటే ప్రాణం, నాకు కోటి అంటే అంత ఇష్టం. సో మా ట్రావెల్లో కూడా చాలా చక్కటి మ్యూజిక్, శాస్త్రి గారి పాటలు, దట్ వీ ఎంజాయిడ్ దట్ ఫేజ్ అండి. మా బహుశా ఫిల్మ్ మేకర్స్కి అందరికీ కూడా దట్ ఈస్ గోల్డెన్ ఈరా. సార్ నాట్ ఆఫ్టర్ దట్. తర్వాత అవకాశం లేదు. కమర్షియల్ వాల్యూస్ వచ్చి పడి, ఎందుకంటే పాటలో నువ్వు కథ చెప్పినప్పుడు ఆ పాట నిలబడదు, బతకదు. అప్పటికప్పుడు తాత్కాలికం, అది తాటాకుల మంట, అది కాదు కోరుకుంది. నా బాగా గుర్తండి, మనసులో మాటకి ఒక పాట రాయాలి, అదేంటంటే బ్రెత్లెస్ సాంగ్, ఏ రాగం ఉంది పాట. దాని ముందు ఒక చక్కటి పాట రాశాడు, అప్పుడు కరెంట్ టాపిక్ మీద రాశాడు. ఓకే. అప్పుడు ఉల్లిపాయ రేటు పెరిగిపోయింది, ఏదో సంథింగ్ హ్యాపెండ్, చాలా బాగుంది వినటానికి. రావుడు 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మనకి ఇది నిలబడుతుందా, లేకపోతే ఎప్పటికీ నిలబడే పాట రాసుకుందామా? ఏం కావాలరా నీకు, అంతే. ఆ పాట పక్కన పెట్టి ఒక అద్భుతమైన పాట రావడం. సో ఇక్కడ వివాదాలు ఏం లేవు, నా అభిప్రాయం చెప్పడం, దాన్ని గౌరవించడం. ఓకే. సో అది నా అదృష్టం. ఒక గొప్ప జర్నీ సార్. అండ్ నూనాన్ వచ్చే సినిమాలో మరో అద్భుతమైన క్యారెక్టర్ వచ్చేసి బంతి, సునీల్ గారిది. సునీల్ అంటే మనం ఈ సినిమా జర్నీలోకి వెళ్ళే ముందు సునీల్ గారి గురించి, త్రివిక్రమ్ గురించి మాట్లాడుకునే ముందు వాళ్ళిద్దరి స్నేహం మీకు అర్థమైన మొదటి క్షణం ఏంటి? నాకు నువ్వే కావాలి సినిమా, తరుణ్ హీరో. ఓకే. వాడు చూస్తే అప్పుడే బడి నుంచి వచ్చినలాగా ఉంటాడు, స్కూల్ నుంచి. రిచా, ఎన్నుకున్న కథ. త్రివిక్రమ్ వచ్చి సునీల్ని పరిచయం చేసి, నా ఫ్రెండు ఇతను చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అనగా నాకు అర్థం కాల. సీను ఇతనే కదా నువ్వు చెప్పింది, అవును ఓకే సీను అన్నా తప్పితే నాకు నిజంగా అతను అంత బాగా పెర్ఫామ్ చేస్తాడు నాకు తెలియదు. అంటే అతను పెర్ఫామ్ చేయటం నేను అనుకోవడం కంటే కూడా త్రివిక్రమ్కి తెలుసు. ఓకే, అవును, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. సో సునీల్తో ఏది వర్కౌట్ అవుద్దని తనకి తెలుసు. అందులో కానీ తర్వాత నూనె బంతి క్యారెక్టర్ కానీ, ఇప్పుడు కూడా బంతి క్యారెక్టర్ గురించి మీరు అంత ప్రశ్న వేసే అంతగా గుర్తుండిపోయాడంటే త్రివిక్రమ్ రాసిన మాటలకి తన ఎక్స్ప్రెషన్స్. అవును, నిన్న ఎవరో కూడా అడుగుతా, అవుతారు బాబు మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారని అనే సీను. మ్యాజిక్ అందరూ భాగస్తులేనండి అందులో. సార్ ఎంఎస్ నారాయణ గారి దగ్గర నుంచి ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. అంటే నా క్వశ్చన్ సార్, సారీ మళ్ళీ రిపీట్ ప్లీజ్. వాళ్ళిద్దరి మధ్య స్నేహం మీకు అర్థమైన క్షణం ఉంటుంది కదా. అంటే ఉదాహరణకి మీరు పంజాగుట్లో త్రివిక్రమ్ గారి కోసం వెళ్ళినప్పుడు అక్కడ సునీల్ ఉండడం కానీ, వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు మాటల మధ్యలో వారి టాపిక్ రావడం కానీ, ఇలాంటి ఒక క్షణం, వాళ్ళ స్నేహం మీకు అర్థమైన క్షణం ఏంటి? అంత క్లియర్గా చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు కాబట్టి నువ్వే కావాలోకి సునీల్ వచ్చాడు. ఓకే, అట్లా కంటిన్యూ అయ్యాడు అతని జర్నీ. సార్ అంటే త్రివిక్రమ్ తీసుకురాకపోతే సునీల్ వచ్చేవాడు కాదా, అతనికి స్థాయి ఉండేది కదా అనేది హైపోథెటికల్ క్వశ్చన్ అండి, దేనికి ఎవరు సమాధానం చెప్పలేరు. అది అలా జరిగింది. అండ్ ఆ అవకాశాన్ని తను పుణికిపుచ్చుకున్నాడు సునీల్. సో ఇట్ రియల్లీ హెల్ప్ హిజ్ కెరీర్ సార్. రియల్లీ సార్, నూడాంగ్ నచ్చేవ్ లాంటి ఒక గొప్ప సినిమా గురించి లెక్కల్లో మాట్లాడడం తప్పు. అయితే ఈ జనరేషన్కి ఆ సినిమా వాల్యూ అర్థం అవ్వడానికి, అంటే కంటెంట్ పరంగా ఎలాగో అర్థమైపోయింది, ఎందుకంటే టీవీలో చాలామంది చూశారు. అప్పటి లెక్కల ప్రకారం సినిమాకి ఎంత ఖర్చు అయింది, ఎంత వసూలు చేసింది, కాస్త లెక్కల్లో చెప్తారు. అది చెప్పడానికి నాకు మనస్కరించదండి, ఎందుకంటే ఇవాళ లెక్కలేస్తున్నాం మనం, మాది అన్ని కోట్లు చేసింది, ఇన్ని కోట్లు చేసిందని. ఖర్చు పరంగా కావాలంటే చెప్పగలను, దాంట్లో దాపరికం ఉండదు. వెంకటేష్ బాబు రెమ్యునరేషన్ కాకుండా 4.3 crores 4.5 crores అయిందండి ఆ సినిమా. సినిమా చాలా బాగా ఆడింది, అది అందరికీ తెలిసిన విషయమే.
ఎన్ని చోట్ల ఎంత బాగా ఆడింది అనేది మేము పట్టించుకునే వాళ్ళం తప్పితే ఎంత కలెక్ట్ చేసింది, ఎంత లాభాలు వచ్చినాయి. సమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ డోంట్ నో, ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ వేర్ ఐ కౌంటెడ్ హౌ మచ్ ఇట్ మేడ్. ఐ ఆల్వేస్ కౌంట్ హౌ వెల్ ఇట్ ర్యాన్, హౌ వెల్ ఇట్ వాజ్ రిసీవ్డ్ బై ది ఆడియన్స్, ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. గుండమ్మ కథ గురించి మనం ఏమన్నా అనుకుంటాం ఎంత కలెక్ట్ చేస్తుందని. అందుకే సార్ నేను క్వశ్చన్ స్టార్టింగ్లోనే ఐ అండర్స్టాండ్. ఇవాళ రేపు ఏమైందంటే ప్రతి వాళ్ళు దాన్ని రూపాయల్లో కన్వర్ట్ చేస్తున్నారు సార్. ఆడియన్స్ అభిమానాన్ని. అది కొలబద్ద కాదు. ఎన్నాళ్ళైనా మేము వచ్చి మేము చూస్తాను ఈ సినిమా సార్. అనేది నిజమైన. మన త్రివిక్రమ్ కూడా అన్నాడు, కొన్ని సినిమాలు డబ్బులు తెస్తాయి, కొన్ని సినిమాలు కీర్తి తెస్తాయి, కొన్ని సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి, ఆ రెస్పెక్ట్ అనేది. అవును. ఇవాళ ఒక నువ్వు నాకు నచ్చావో, నువ్వే కావాలో, నువ్వు ఇట్లాంటి సినిమాలు తీసావనుకోండి, నేను శైలజ, ఆల్ దీస్ ఫిలిమ్స్, ఐ ఫీల్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ఎస్ ఐ మేడ్ దోస్ ఫిలిమ్స్. నోబడి నేను దాంట్లో డబ్బులు సంపాదించని చెప్పుకోవటం నాకు చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. దే డోంట్ రియలీ మ్యాటర్. ఎంత మంచి సినిమా తీసామనేది ఇట్ మ్యాటర్స్ ఆల్ ది టైమ్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండి, ఎస్పెషలీ మై ఫ్రెండ్ వాసు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్సో ఫర్ ఆల్ ది వ్యూయర్స్. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.